హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత సాహిత్య నైవేద్యం. ఈరోజు మా ఇంట్లో చేస్తున్నాం. భార్గవి ఇక్కడే ఉంది. ఇది మా ఇంటి హోమ్ థియేటర్ ముందు. మా ఇంట్లో సగం టైం ఇక్కడే గడుపుతాం, నేను మావాడు ఆదర్శ్. ఇదంతా ఆదర్శ్ కళాతృష్ణ. అండ్ ఈ హోమ్ థియేటర్లో లెఫ్ట్ సైడు నాకు ఇష్టం వచ్చిన సినిమా స్టిల్స్, రైట్ సైడు సావిత్రి గారి స్టిల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆదర్శ్ వాడికి ఇష్టం వచ్చిన సెలబ్రిటీస్తో తీసుకున్న ఫోటోలు. ఇక ఇటు మూవ్ అయితే మా కూతురు కావ్య బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు లిటిల్ సోల్జర్స్కి వచ్చినప్పుడు ఢిల్లీలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కమల్ హాసన్ టాబూతోటి కావ్య. తర్వాత అట్లానే నంది ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ గారు కావ్యకి చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చినప్పుడుది. అది 44th నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 1997లో లిటిల్ సోల్జర్కి వచ్చిన అవార్డ్స్. తర్వాత ఈ ఇండియానా జూన్స్, మణిగాడి విలువ, తర్వాత మిగతా సినిమాలు ఇవన్నీ కూడా మిస్కన్సెప్షను, ఇవన్నీ ఆదర్శ్ యూట్యూబ్ కోసం తీసుకున్నవి. సో మా ఆదర్శ్కి సినిమాలు పిచ్చి ఎక్కువ, సినిమాలు తీయాలని తపన ఎక్కువ. సో కావ్య యాక్ట్ చేసింది. సో కాబట్టి ఇంట్లో కాస్త సినిమా వాసన ఉంది. ఓకే, ఇవాళ సంగీత సాహిత్య నైవేద్యంలో భార్గవి నేను పియానో పాటల గురించి మాట్లాడబోతున్నాం. అసలు ఈ పియానో అనేది ఒక పాశ్చాత్య సంగీత వాయిద్యం. దీని పుట్టుక ఇటలీలో. పాశ్చాత్య సంగీత కచేరీల్లోనూ, చర్చిల్లోనూ, పార్టీల్లోనూ పియానో తరచుగా కనపడుతూ ఉంటుంది. ఈ పియానోని వాయించేవారిని, పియానో వాద్య నిపుణుణ్ణి పియానిస్ట్ అంటారు. ది పియానిస్ట్ అని ఒక మంచి అద్భుతమైన సినిమా తీశారు డైరెక్టర్ రోమన్ పొలంస్కీ. చూసావా గురువి? చూసాను, చాలా బాగుంది, చాలా మంచి సినిమా. అయితే పియానోలో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. గ్రాండ్ పియానో అనేది ఒకటి, అప్రైట్ పియానో అనేది ఒకటి ఉంటాయి. గ్రాండ్ పియానో అనేది పెద్దదిగా ఉంటుంది, దానిపైన డోర్ లాంటిది ఉంటుంది, దీని ఖరీదు ఎక్కువ, శబ్ద నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అప్రైట్ పియానో కొంచెం చిన్నగా ఉంటుంది, ఖరీదు తక్కువ, శబ్ద నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. పియానో గురించి చెప్పాలంటే వోల్ఫ్గాంగ్ అమేడియస్ మొజార్ట్, బెథోవెన్ వీళ్ళు సృష్టించిన సింఫనీలు ఈనాటికి కూడా పియానో నేర్చుకునే వాళ్ళకి పాఠాలుగా ఉంటున్నాయి. మన సినిమాల్లో చెప్పాలంటే కథానాయకుడో లేకపోతే ఒక క్యారెక్టర్ యాక్టరో సినిమాలో సన్నివేశాన్ని మలుపు తిప్పేటప్పుడు ఈ పియానో మీద పాటలు పాడుతున్నట్టు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకు ఉన్న తెలుగు పాటల్లో ఒక మంచి పాటలు చెప్పుకోవాలంటే మొట్టమొదట 1953లో వచ్చిన అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అనే పాట బ్రతుకు తెరువు అనే సినిమాలో 1953లో వచ్చింది. ఆ పాట చాలా బాగుంటుంది. అది రాసింది జూనియర్ సముద్రాల. విన్నావా నువ్వు గురువి ఆ పాట? అసలు అందమే ఆనందం నాగేశ్వరరావు గారి పాట. దాంట్లో జూనియర్ సముద్రాల మాటలు ఎంత చిన్న చిన్న మాటలు. పడిలేచే కడలి తరంగం, ఒడిలో సారంగం, సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం, ఒడిలో తెలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. ఆ పాట పుట్టుక ఎలా జరిగిందంటే చిన్న కథ ఉంది దానికి. ఈ పిక్చర్ డైరెక్టర్ గారు రామకృష్ణారావు గారు, అంటే భానుమతి గారి హస్బెండ్ అనమాట. ఈ జూనియర్ సముద్రాల గారు మొదట ఒక పాట వినిపిస్తే ఆయనకి నచ్చలేదట. అప్పుడు ఇంకో పాట ట్రై చేయండి అంటే ఈయన ఏం రాయాలా అని ఆలోచిస్తూ మ్యాట్నీ సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం అవుతుందట. అప్పుడు పడమట సంధ్యారాగం అనే మాట ఆయనకి తట్టిందట. ఆ వెంటనే పాట అంతా వచ్చేసిందంట. ఆ పాట రాగానే వచ్చి పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం వచ్చి ఘంటసాల గారికి వినిపించారట. ఘంటసాల గారు వెంటనే ట్యూన్ చేశారట. వెంటనే పాట రికార్డింగ్ కూడా అయిపోయిందట. అయిపోయి ఇంటికి వెళ్తే ఆయన చూసి ఘంటసాల గారి భార్య, ఏంటండి ఇంత తొందరగా వచ్చేసారు ఇవాళ పాట రికార్డింగ్, ఇంత తొందరగా ఎట్లా అయిపోయిందని ఆశ్చర్యపోయారట. అంటే అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఈ పాటకి మ్యూజిక్ చేసింది సిఆర్ సుబ్బరామన్ అని ఉంటుంది పేరు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యుడైనటువంటి ఘంటసాల గారు ఈ పాట చేశారనమాట ఈ సినిమాలో. డైరెక్టర్గా ఆయన పేరే గౌరవార్థం వేశారు, కానీ ఈ పాట చేసింది మాత్రం ఘంటసాల గారు. ఇంకొక చిన్న విశేషం ఏంటంటే ఈ బ్రతుకు తెరువు సినిమా
హిందీలో కూడా తీశారు బ్రతుకుతారు జీనేకి రాహ్ జీనేకి అని. రాహ్, yeah. ఆ జీనేకి రాహ్ని మళ్ళీ తెలుగులో భార్యాబిడ్డలుగా తీశారు. ఇంకో విచిత్రం చెప్పనా, బ్రతుకు తెరువులోను భార్యాబిడ్డల్లోనూ కూడా అక్కినేని గారే హీరో అనమాట. రెండు సినిమాలు బాగా ఆడినాయి అనుకుంటా. 2 సినిమాలు బాగానే ఆడినాయి. పాత రోజుల్లో సినిమాల్లో పియానో బిట్స్ కావాల్సి వస్తే నిజమైన పియానోనే వాయించి ఆ బిట్స్ రికార్డ్ చేసి పాటలో పెట్టేవారు. కానీ ఈనాటి సినిమాల్లో ఆ పియానోని కీబోర్డ్లో వాయించి ఆ రికార్డెడ్ బిట్స్ పెడుతున్నారు. తర్వాత కొన్ని సినిమా పాటల్లో పియానో కనిపిస్తుంది కానీ పియానో బిట్స్ వినిపించకపోవచ్చు ఎక్కువ. కొన్ని సినిమా పాటల్లో పియానో కనిపించకపోయినా పియానో బిట్స్ వినిపించవచ్చు. దానికి ఉదాహరణ ఏంటంటే పాత సినిమాల్లో మాయాబజార్లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో అనే పాటలో పియానో బిట్స్ చాలా ఉన్నాయి. కానీ పియానో చూపించడానికి అది పౌరాణిక సినిమా కదా, అందువల్ల చూపించలేదన్నమాట. పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలు లాగిరి లాగిరి లాగిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. నాకు పియానో సాక్సఫోన్ చాలా ఇష్టం. సాక్సఫోన్ అంటే కెన్నీజీ అండ్ పియానో అంటే యానీ. వీళ్ళిద్దరూ, యానీ ఈజ్ ఫ్రమ్ గ్రీస్. యానీ వచ్చి తాజ్మహల్ ముందు, తర్వాత పిరమిడ్స్ ముందు, అట్లా గ్రేట్ హిస్టారికల్ ల్యాండ్ వాటి ముందు ఆర్కెస్ట్రా చేస్తాడు ప్రోగ్రామ్స్. యానీ అన్న అతను. తర్వాత మిస్సమ్మ సినిమాలో చాలా పియానో పాటలు ఉంటాయి. దాంట్లో కథానాయకుడు కథానాయిక కూడా పియానో వాయిస్తున్నట్టు కనపడుతూ ఉంటారు. అయితే అది స్ట్రైట్ పియానో అన్నమాట, అప్రైట్ పియానో. అందులో బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలి అనే పాట ఉంది కదా, ఆ పాట ఎన్టీఆర్ పియానో వాయిస్తుంటే జమున డాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఈ పాటని హిందీలో మిస్సమ్మ తీసేటప్పుడు మిస్ మేరీగా తీసినప్పుడు దాంట్లో కూడా ఇదే ట్యూను ఆ పిక్చర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి హేమంత్ కుమారు బృందావన్కి కృష్ణ కన్హయ్య అని వాడుకున్నారు అనమాట. అంత పాపులర్ అయింది పాట. తర్వాత తెలుసుకొనవే యువతి, తెలుసుకొనవే చెల్లి, ఇవన్నీ కూడా పియానో పాటలుగానే చిత్రీకరించబడ్డాయి. మగవారికి దూరముగా మగువనెప్పుడు మెలగాలని తెలుసుకొనవే చెల్లి, అలా నడుచుకొనవే చెల్లి. తర్వాత మీకు మీరే మాకు మేమే ఒక పాట సావిత్రి నాగేశ్వరరావు గారు. మీకు మీరే మాకు మేమే ఎందుకీ నా సరి సభా 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 సావిత్రి నాగేశ్వరరావుకి మ్యూజిక్ నేర్పిస్తున్నట్టు ఉంటుంది. రేలంగ్ ఉంటాడు, ఎంత హాస్యం ఒలికిస్తూ పాడిన పాటో అది. అది కూడా పియానో మీద చిత్రీకరించారు. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, ఎందుకీ వస వస నస నస, ఎందుకీ వస. ఇంకో విషయం తెలుసా, ఆ పాట ఎవరు పాడారు చెప్పు చూద్దాం. నాగేశ్వరరావు, సావిత్రి పాడింది. సావిత్రి సొంత పాట అది. ఎంత బాగా అసలు శృతి చాలా బాగా పాడింది. అవును, శృతి తప్పకుండా ఆవిడ ఎంత చక్కగా పాడారంటే. నాగేశ్వరరావు కూడా సొంత పాటే. సొంత పాట. దాంట్లో ఏం రాజా కావాలంటే అది కూడా పియానో. అది కూడా పియానోనే. చాలా మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట అది. దాంట్లో ఆకాశం, తారలు, జాబిల్లి, చల్లగాలి అన్నీ నీకోసం ఇచ్చేస్తాలే అంటాడు. అట్లా అంటంలో గడుసుదనం ఉంటుంది, ఒక మంచి మధురమైన భావన కూడా ఉంటుంది. ఎల్లరి మనముల కలవరపరిచే జిలిబిలి జాబిలి నాదేలే, కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే. ఇన్ని మాట్లాడుకున్నావు, అసలు నా గుండెలు దోచి నేను ఎంబీబీఎస్ చదవడానికి కారణమైన ఆరాధనలో పాట నువ్వు ఇవ్వబోతున్నా. నా హృదయంలో నిద్రించే చెలి.
కలలలో నా కవించే సఖి. అది శ్రీశ్రీ గారి సాహిత్యం. అయితే ఆ సినిమా ఏంటంటే బెంగాలీలో సాగరిక అనే సినిమా వచ్చింది, దాన్ని తీసుకుని ఆరాధనగా వీళ్ళు రీమేక్ చేశారనమాట. సేమ్ ట్యూన్ కూడా సేమ్ అదే తీసుకున్నారు, కథ కూడా అదే, ఆ సినిమానే తెలుగులో తీశారనమాట. ఒకసారి చెప్పావు రాజేశ్వర ఫింగర్స్ ఎవరి అంటే రాజేశ్వరరావు గారు పెద్ద అబ్బాయి రామలింగేశ్వరరావు గారు, ఒక అక్కినేని వాయిస్తున్నట్టు కనపడుతుంది కానీ ఫింగర్స్ ఆయన అనమాట. దాంతో అందుకని చక్కగా కరెక్ట్గా మీ సంగీతం వచ్చిన వాళ్ళందరూ తెలిసిపోద్ది కరెక్ట్గా ట్యూన్లో ఉందని చెప్పి పాట. బ్యూటిఫుల్ సాంగ్. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. మన సినీ ఫీల్డ్లో ఏ వాయిద్యాన్నైనా సరే అవలీలగా వాయిస్తారనే పేరు మాస్టర్ వేణు గారికి ఉంది. ఒకప్పుడు విజయ వారు హేమండ్ ఆర్గన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని తీసుకొస్తే అది మాస్టర్ వేణు మాత్రమే వాయించేవారట. అలాంటి ఆయన చేసిన పియానో పాట ఏంటంటే సిరి సంపదల్లో వేణుగానము వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించడే అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సుశీల, జిక్కి, జానకి పాడారు. ముగ్గురు లేడీస్. యాక్ట్ చేసిందేమో సావిత్రి, వాసంతి, గిరిజ. వాసంతి బిఏ అనేసేవారు కదా ఇదివరకు, ఆవిడ లిరిక్స్ ఆత్రేయ. బట్టి కథలేనటే ఏడి కనపడితే నిలవేసి అడగాలి వాణినే, వేణుగానము వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించరే. తర్వాత చదువుకున్న అమ్మాయిల్లో నాగేశ్వరరావు గారు పియానో పెడుతుంటే కృష్ణకుమారి, సావిత్రి ఇద్దరు ఈయన ఆడని లవ్ చేస్తాడు అనుకుంటారు. కాలు ఇట్లా ఇట్లా అంటే నువ్వు పాట గుర్తుంది లేదో, ఒకళ్ళ కాలు ఒకళ్ళ మీద పడితే అవతలకి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఈయన ఈ కాలు అంటే ఈ కాలు మీద పడితే ఆవట్టి వెళ్ళిపోద్ది. భలే ఉంటుంది ఆ పాట. చదువుకున్న అమ్మాయిలు దేన్ని ఆధారంగా చేసుకుని తీశారో తెలుసా నీకు? డాక్టర్ పి శ్రీదేవి గారని ఉండేవారు, ఆవిడ కాలాతీత వ్యక్తులు అనే నవల రాసింది, చాలా ఫేమస్ నావెల్ అది. దాన్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అది. ఆడవాళ్ల కోపంలో అందమున్నది, అందులేనే అంతులేని అర్థం ఉన్నది అని ఉంటుంది. ఆరుద్ర లిరిక్స్. ఆడవాళ్ల కోపంలో అందమున్నది, అందులోనే అంతులేని అర్థమున్నది, అర్థమున్నది. మొదటి రోజు కోపం అదో రకం శాపం, పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం. బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు, తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. ఈ పాటకి దీంట్లో ఇదే టైప్లో హిందీలో ధర్మేంద్ర, మాలా సిన్హా, తనూజ, బ్యూటిఫుల్ పాట. నాకు అన్నిటికంటే ఇష్టమైన పాట. చాలా ఇష్టం. ఆప్కి హసీన్ రుఖే ఆజ్ నయా నూర్ హై. అబ్బా ఏముంటుంది లిరిక్స్ కానీ ఆ పాట, దాంట్లో అసలు పిక్చరైజేషను, ఆ షాడోస్ బ్లాక్ అండ్ వైట్లో బ్యూటీ, అసలు సేమ్ థీమ్. ఇలానే వాళ్ళిద్దరు కూడా ధర్మేంద్ర లవ్ చేస్తున్నాడు, అక్క చెల్లెలు బహారే ఫిర్ భీ ఆగే. ధర్మేంద్ర అక్క చెల్లెలు ఇద్దరు ఆడ లవ్ చేస్తున్నాడు అనుకుంటారు ఇద్దరు. భలే ఉంటుంది ఆ పాట. ఆ పాట యాక్చువల్గా గురుదత్ మీద చిత్రీకరించవలసిందనమాట. గురుదత్ చనిపోయాక ఆ పిక్చర్లో సగం యాక్ట్ చేసి చనిపోయాక ఆ సినిమా మొదట్లో గురుదత్ హీరో దాంట్లో, తర్వాత ధర్మేంద్రని తీసుకున్నారు. ఓపెన్ అయ్యర్ మ్యూజిక్ డైరెక్షన్, అద్భుతమైన పాట అసలు అది. आपके हसीन रुख पे आज नया नूर है, मेरा दिल मचल गया तो मेरा क्या कसूर है, आपकी निगाह ने कहा तो कुछ जरूर है, मेरा दिल मचल गया तो मेरा क्या कसूर है. మంచి మనిషిలో పివి శ్రీనివాస్.
ఓహో గులాబీ బాల. ఒక పల్లవి పాడు. ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఎంతో సాహసం చెయ్యాలి ఇది పాడాలంటే, ఎందుకంటే పిబి శ్రీనివాస్ గారిని విన్నాక ఇంకెవ్వరిది వినాలనిపిస్తుంది, అంత బాగా పాడారు ఆయన. దాశరథి గారి సాహిత్యం కూడా అలాగే ఉంటుంది. దాశరథి గారు ఉర్దూ బాగా తెలిసిన కవి. ఆయన రాసిన పాటల్లో హమేషా, ఖుషి, తమాషా, గులాబీ ఇలాంటి పదాలు ఉంటాయి అన్నమాట. అది అవును. రాజేశ్వరరావు గారు, టి చలపతిరావు గారు ఇద్దరు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ దీనికి. అయినప్పటికీ ఈ పాటను మాత్రం టి చలపతిరావు గారు చేశారని బాలు గారు ఒక చోట చెప్పారు. కొంటె తుమ్మెదల వలచేవు దుంటితే నిలందించేవు మోసం చేసి మీసం దువ్వే మోసకాదులకు లొంగేవు లొంగేవు. ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల. రామారావు గారిది ఇంకో పియానో సాంగ్ భలే ఇష్టం, నాకు చాలా ఇష్టం. నా వన్ ఆఫ్ ద టాప్ 10 సాంగ్స్లో దేశద్రోహుల్లో జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనస. అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఎంత ఎంత బాగుంటుంది. కమ్మని భావమే కన్నీరై చిందెను అంటాడు కదా, ఎంత బాగుంటుందో. నిజమగు చెలిమి సాటి లేని కలిమి. ఆరుద్ర రాజేశ్వరరావు గారి సంగీతం, బ్యూటిఫుల్, చాలా మంచి పాట. కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ. తర్వాత ఆత్మబలం, నా హార్ట్ థ్రాబ్ ఎవరు? బి సరోజ. ఆయన కాంచనా హార్ట్ థ్రాబే, బి సరోజ హార్ట్ థ్రాబ్. ఎన్ని హార్ట్ థ్రాబ్లు ఉన్నాయి? ఎంతమంది ఉంటారమ్మా? నా హృదయం ఇంత పెద్ద హృదయం, దాంట్లో కనీసం 99 మందికి ప్రవేశం ఉంది. మీ ఆవిడ లేదు కదా ఇక్కడ అని చెప్పి ధైర్యం చేసేస్తున్నావు. బి సరోజ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్. ఈ ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ పాట పిక్చరైజేషన్ కూడా భలే ఉంటుంది. నాగేశ్వరరావు పియానో వాయిస్తుంటాడు, ఈమె పాడుతుంటుంది, అంతలో జగ్గయ్య వస్తాడు. జగ్గయ్య చివరిలో ఒక చరణం పాడతాడు. ఈ పాటను ఈసారి యూట్యూబ్లో చూడు, ఈ కళ్ళు కళ్ళు కలిపిన చరణం వస్తుంది. అప్పుడు నాగేశ్వరరావు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు. నాగేశ్వరరావు, బి సరోజ ఇట్లా ఉంటాయి ప్రొఫైల్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎస్థెటిక్ ఫోటో ఫ్రేమింగ్ భలే ఉంటుంది. ఇద్దరు ఇలా ప్రొఫైల్లో ఉంటుంది, ఇట్లా పియానోలో ఈ పియానో మీద వంగిలా ఉంటుంది. అది బ్యూటిఫుల్, భలే ఉంటుంది పాట. కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు, వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు, మనసు మనసు తెలిసినాక మారలేవు, మనసు మనసు తెలిసినాక మారలేవు, మారినా మనిషిగా బతకలేవు, ఎక్కడికి పోతావో చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ. ఇంకో అచ్చమైన పియానో పాట చెప్పు గురువి. అచ్చమైన పియానో పాట, నాకు ఇష్టమైన పాట. నీకు తెలుసు, నా నాస్టాలజిక్ మెలోడీస్లో మా సరోజనత గుర్తు తెచ్చే పాట పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకు కన్నులుంటే. అగైన్ శ్రీనారాయణ రెడ్డి గారు పూజాఫలం ఆడుకున్నాడు, ఎంత బాగుంటుంది. బిఎన్ రెడ్డి గారి సినిమా కదా ఇది, పూజాఫలం. ఆయన మునిపల్లె రాజు గారి కథని ఆధారం చేసుకుని ఈ సినిమా తీశారని చెప్తారు. తర్వాత రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్షన్, జానకి పాడింది. మాల్కోస్ రాగానికి మంచి ఉదాహరణ ఈ పాట. పూజాఫలంలో ఇంకొక పాట కూడా బాగుంటుంది,
నేరుతునో అది దాంట్లో నేరుతునో లేదో ప్రభు ప్రభు అది కూడా చాలా ఇది చల్లని వేళైనా ఇది చల్లని వేళైనా మది వెన్నెల హాయి అయినా నిద్ర రాదు నా కంటికి శాంతి లేదు నా మనసు శాంతి లేదు మనసు భలే ఉంటుంది ఆ పాట కూడా బ్యూటిఫుల్ పాట. ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రే అయినా నిదుర రాదు కనులకు శాంతి లేదు మనసుకు మదిలో వేదన ఏదో కదలే రాధకు ఇది చల్లని వేళైనా. పగలే వెన్నెల జమున పియానో మీద ఎంత అందంగా ఉంటుందో నాకు హిందీలో అనుపమ సినిమాలో ఆ హీరోయిన్ ధీరే ధీరే మచ్చల్ ఆ పాట दिली बेकरार कोई आता है धीरे धीरे मचल है दिले बेकरार భలే మంచి పాట భలే మంచి పాట. అది కూడా పియానోలో ఆమె పాడుతూ ఉంటుంది, బ్యూటిఫుల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది, హీరో వస్తాడు, అది కూడా చాలా బాగుంటుంది. అవును చాలా మంచి పాట. धीरे धीरे मचल ए दिले बेकरार कोई आता है यूं तड़प के न तड़पा मुझे बार बार कोई आता है धीरे धीरे मचल ए दिले बेकरार. తర్వాత ఇంకో మంచి పియానో పాట నువ్వు మిస్ అయ్యావు. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి మనము రోజు పండుగ 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 చేయాలి. ఈ పాట గొడచారు 116లో. భలే ఇష్టం నాకు. చేయి కలుపు సిగ్గుపడకు చేయి కలుపు సిగ్గుపడకు అందుకోవోయ్ నా పిలుపు. అవును నేడే ఆట విడుపు అవును నేడే ఆట విడుపు ఆట పాటల కలగలుపు. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి మనము రోజు పండుగ 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 చేయాలి. ఈ పాట వెనక కథ ఏంటంటే టి చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన 2 పాటల్ని తీసుకుని వెస్టర్న్ సాంగ్స్ మిక్స్ చేసి ఈ పాట క్రియేట్ చేశారనమాట. ఒకటేమో మొజార్ట్ అలెగ్రో అనే సింఫనీ, ఇంకోటేమో నెవర్ ఆన్ సండే అనే గ్రీక్ పిక్చర్లో కోనీ ఫ్రాన్సిస్ పాడిన పాట. ఆ 2 కలిపి మిక్స్ చేశారు. ఎంత చక్కగా చేశారు చూడు, ఎంత బాగా మిక్స్ చేశారు. You can kiss me on a Monday, a Monday, a Monday is very, very good. Or you can kiss me on a Tuesday, a Tuesday, a Tuesday, in fact I wish you would. Or you can kiss me on a Wednesday, a Thursday, a Friday, a Saturday is best. But never, never on a Sunday, a Sunday, a Sunday, 'cause that's my day of rest. ఈ పాటలో పియానో వాయించేదేమో కృష్ణ, తర్వాత జయలలిత యాక్ట్ చేస్తుంది. ఇదే సినిమాని ఫర్జన్ హిందీలో కూడా తీశారు డూండి గారు. భలే ఉంటుంది కూడా. ఆరుద్ర గారు రచయిత అన్నమాట ఈ పాటకి. తర్వాత బందిపోటు దొంగల్లో ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ నాగేశ్వరరావు గారిది. ఏం పాట? విరిసిన వెన్నెలవ. విరిసిన వెన్నెలవో చాలా బాగుంటుంది అసలు ఆ పియానో పాట. దాశరథి గారి సాహిత్యం బాగుంటుంది, సాహిత్యం కూడా చాలా బాగుంటుంది దానికి. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరు. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరు. విరిసినెలవో. జరిగిన కథలో చాలా చక్కటి పాట అది. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. నారాయణ రెడ్డి గారి సాహిత్యం, ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్షన్, ఆయనే పాడారు. ఆయనకి పాట ఎంత నచ్చిందంటే ఆయన ప్రతి కచేరీలో ఈ పాట పాడుతూనే ఉండేవారు. అంత నచ్చింది అనమాట ఘంటసాల గారు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. అలాంటిదే ఇంకో పాట కూడా ఉంది, 10 మందిలో పాట పాడిన అని చెప్పి, అది కూడా ఘంటసాల గారే పాడారు. అంకితము నీ కొరకు, అంకితం ఎవరో ఒకరికే. అది కూడా ఘంటసాల గారే పాడారు. కాకపోతే పెండ్యాల గారి మ్యూజిక్ డైరెక్షన్, ఆనంద నిలయం అనే సినిమాలోది. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, విరి తోటలో పూలెల్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. మళ్ళీ మా కృష్ణ గారి సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా పాత రోజుల్లో, మా కాంచనమ్మ ఉంది, నేను మనిషిని. దాంట్లో భలే ఉంటాయి, అన్ని పాటలు బాగుంటాయి. దాంట్లో సూచనలే నా కనులే చూడని వింత, ఇది బ్యూటిఫుల్. ఆ పిక్చరేషన్ ఏంటంటే కృష్ణ ఏమో పాడుతుంది, ఆ శ్రీనారాయణ రెడ్డి చతురత ఏంటంటే గుమ్మడి హత్య చేశాడని కాంచనకి తెలుస్తుంది, బట్ షీ కెనాట్ ఎక్స్ప్రెస్. సో సూచనలే నా కనులే చూడని వింత, చూడగానే జల్లుమనే మనసంతా అని, తర్వాత బందీగా దోచేశాడు, నన్ను దాచిపెట్టేశాడు అని అంటది. కృష్ణ గారు ఏమనుకుంటాడు, ఆయన ప్రేమించి ఆయన గురించి పాడాడు అనుకుంటాడు ఆయన దాంట్లో. అందుకే విరహం ఎంత మధురము అని ఆయన పాడుతుంటాడు. ఎవ్రీ చరణం ఈమెమో గుమ్మడి గురించి పాడుతుంది, గుమ్మడి చేసిన హత్య గురించి, ఈయనేమో ఆయన లవ్ గురించి పాడతాడు. బాగా గుర్తుపెట్టుకున్నాను, నాకు కథ గుర్తులేదు. ఓ బాయ్, భలే ఉంటుంది లిరిక్స్. తర్వాత ఈ పిక్చర్ అది, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వేద అనే ఆయన. చూసెనులే నా కనులే చూడని వింత, చూడగనే జల్లుమనే నా మనసంతా, దోచిన దొరయవడో కాచుకొంటిని, వేచి వేచి వీలు లేక వేగిపోతిని. చూసెనులే నా కనులే చూడని వింత, చూడగనే జల్లుమనే నా మనసంతా. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం, అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం, అది శ్రీనారాయణ రెడ్డి గారు. అట్లానే ఇంకొకటి 3 పాటలు భలే భలే పాటలు చాలా బాగుంటాయి దాంట్లో. పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం, అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం, పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం. తర్వాత ప్రతి పుట్టినరోజు పండుగ కాదు, ప్రతి రేయి పున్నమి రాదు అని ఒక పాట ఉంది, కిలాడి బుల్లోడని. దాంట్లో శోభన్ బాబు గారు పియానో వాయిస్తుంటే, దాంట్లో శోభన్ బాబుతో పాటు యాక్ట్ చేసిన చంద్రకళ, జయకుమారి. చలపతిరావు గారి మ్యూజిక్ డైరెక్షన్. అసలు నువ్వు ఇన్ని పాటలు చూస్తే నీకేమర్థమైంది, రాజేశ్వరరావు గారు చలపతిరావు గారు ఎక్కువ చేశారు. తర్వాత బాలు గారిది పాటలన్నింటిలోనూ నాకు బాగా నచ్చే పాట ఏంటంటే మధుమాస వేళలో మరుమల్లె తోటలో అనే పాట ఉంది కదా, చాలా బాగుంది. అందమే ఆనందం అనే సినిమాలో సంగీతం శ్రీనివాసరావు గారి సినిమా, చాలా బాగుంటుంది ఆ పాట. సత్యం మ్యూజిక్, దాశరథి గారేమో రచన. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలనో. మంచి మంచి పాటలు వినిపించావు. నాకైతే హిందీ పాటలు గుర్తొస్తూ ఉంటాయి. హిందీ పాటలకి వేరే ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం, చాలా పాటలు. నీ పర్మిషన్తో ఒక 2 పాటలు వేసుకుంటాను. అట్లాగే చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్నబీ బన్ జాయే హమ్ దోనో, చాలా మంచి పాట. సునీల్ దత్ పియానో ఇన్ గుమ్రా, చాలా బాగుంటుంది. चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों, चलो एक बार फिर से. తర్వాత ఇంకోటి
రామ్ और శ్యామ్లో దిలీప్ కుమార్. आज की रात मेरी దిల్ కి సలామీ दिल की सलामी ले लो. ओ माय. आज की रात मेरे दिल की सलामी ले ले, दिल की सलामी ले ले, कल तेरी बज़्म से दीवाना चला जाएगा, शम्मा रह जाएगी परवाना चला जाएगा. ఫ్రెండ్స్, ఈ వారానికి ఇది పియానో పాటలు, వీణ పాటలు చేసాం, పియానో పాటలు చేసాం. ఇంకా తెలుగులో సాక్సోఫోన్ పాటలు కష్టం, అన్ని లేవు, తక్కువ ఉన్నాయి. తక్కువ. సాక్సోఫోన్ డ్యూయట్స్ లోనో ఏదో సినిమాలో ఒకటి. ఉండే కానీ బట్ అన్ని కష్టం. సో హోప్ యూ ఎంజాయ్డ్. మళ్ళీ మళ్ళీ ఏమి పాటలు మిస్ అయినా మళ్ళీ చెప్పడం, బోర్డు మిస్ అయి ఉంటాం. ఎందుకంటే చాలా మిస్ అయ్యి ఉంటాం. మా అందరికి పాటలు గుర్తుపెట్టుకొని రాసుకొని పుస్తకాల్లో పెట్టుకున్నా కొన్ని మిస్ అవుతాం. కొన్ని మీరు గుర్తు చేసినప్పుడు అరే ఇది ఎట్లా మిస్ అయ్యామనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇంటరాక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. మళ్ళీ కలుద్దాం. నమస్తే. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం, సంగీతం.